హాయ్ హలో నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు 9th క్లాస్ రిమైనింగ్ లెసన్ చేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు జూలై 26 కార్గిల్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి కార్గిల్ దివస్ సంబంధించి వాళ్ళందరికీ నివాళులు అర్పించారు. దీన్ని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, పాకిస్తాన్ మనతో యుద్ధానికి వచ్చినప్పుడు ఇండియా సైనికులు వీరోచితంగా పోరాడి గెలిచారు. ఈ యుద్ధంలో మన ఇండియానే గెలిచింది. అయితే దాంట్లో కొంతమంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. దానికి గుర్తుగా ఈరోజు కార్గిల్ దివాస్గా చేసుకుంటున్నాం. ఈరోజు లెసన్ వచ్చేసి రాజ్యాంగానికి సంబంధించి. రాజ్యాంగం అంటే ఒక దేశ రాజ్యాంగం అనేది ఆ దేశంలో కలిసి జీవించే ప్రజలందరూ ఆదేశించి అంగీకరించి రాసుకున్న నియామకాల కూర్పు, లిఖితపూర్వకంగా రాసుకున్నది రాజ్యాంగం. నెక్స్ట్ది రాజ్యాంగం ఒక భూభాగంలో నివసించే ప్రజల మధ్య సంబంధాన్ని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని నిర్ణయించే అత్యున్నత చట్టం. ఇది నేను స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చాను అనమాట. ఒకవేళ స్టేట్మెంట్ వైజ్గా ఇస్తే మనం ఎలా చూస్ చేసుకోవచ్చు అని. దీంట్లో రెండు కూడా కరెక్టే. రాజ్యాంగం అనేది లిఖితపూర్వకంగా రాసుకున్నాము, ఇంకోటి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని నిర్ణయించే అత్యున్నత చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ కార్యకలాపాలు. ఈ రాజ్యాంగం యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, వివిధ రకాల వ్యక్తులు జీవించడానికి అవసరమైన విశ్వాసాన్ని, సమన్వయ స్థాయిని కల్పిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు, అధికారులను సూచిస్తుంది. ప్రభుత్వాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వాటిని ఎలా వినియోగించుకోవాలనేది కూడా సూచిస్తుంది. ప్రభుత్వ అధికారులపై పరిమితులు విధిస్తుంది. పౌర హక్కులు కాపాడుతుంది. ఉత్తమ సమాజాన్ని సృష్టించడమే దీని ముఖ్య ధ్యేయం. అసలు ఏంటంటే, ఉత్తమ సమాజాన్ని సృష్టించడమే దీని యొక్క ప్రధాన ధ్యేయం. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా ఎవరికి వ్యతిరేకంగా పోరాడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది? గ్రేట్ బ్రిటన్. అయితే ఇప్పుడు మనకి రాజ్యాంగాన్ని గురించి లెసన్లో వివరిస్తూ పక్క దేశాలలో వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, వారు ఏ విధంగా వారి యొక్క రాజ్యాంగాన్ని రచించుకున్నారు, లేదా వారి యొక్క ప్రభుత్వాన్ని ఎటువంటి పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టుకున్నారని తెలియజేశారనమాట. పోలికలు పిల్లలకి ఈజీగా అర్థం అవడం కోసం. ఫ్రాన్స్లో ప్రజాస్వామ్య రాజ్యాంగం అనేది ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఈ టెక్స్ట్ బుక్తో పాటు మనకి సైడ్న ఈ రాజ్యాంగ ముసాయిదా సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారు ఆ టైంలో ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఉపయోగపడుతుందని నేను ఇలా విడిగా రాశానమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875 సంవత్సరంలో జన్మించారు, 1950లో మరణించారు. ఈయన ఎక్కడ పుట్టారంటే గుజరాత్లో. ఈయన మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేవారు ఫస్ట్ హోమ్ మినిస్టర్. మనకి ఈయన ఒక లాయర్ కూడా. బర్దోలి రైతు సత్యాగ్రహ నాయకుడిగా ఉండి సత్యాగ్రహాన్ని ముందుకు నడిపించారు. స్వదేశీ సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు మనం కొన్ని లెసన్స్లో చదువుకున్నాం కదా, నిజాం నవాబు మన దాంట్లో కలవటానికి ఇష్టపడకుండా ఉంటే వల్లభాయ్ పటేల్ గారు వెళ్ళి ఆయనతో సంప్రదింపులు జరిపి మన దాంట్లో కలిపేశారు. ఉప ప్రధానిగా కూడా చేశారు తర్వాత. అబుల్ కలాం ఆజాద్ 1888లో జన్మించారు, 1958లో మరణించారు. ఈయన సౌదీ అరేబియా విద్యావేత్త, రచయిత కూడా. అరబిక్ భాషా పండితుడు. ఏ భాష? అరబిక్ భాషా పండితుడు. జాతీయోద్యమంలో కీలక నాయకుడు. ముస్లిం వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించారు. మన బ్రిటిషర్స్ ఇండియన్స్ డివైడ్ అండ్ రూల్ టైప్లో చేసినప్పుడు ముస్లింలు వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళే కావాలి, ముస్లిమేతర రాష్ట్రంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి విషయాన్ని ఈయన వ్యతిరేకించారు. ఎవరు? అబుల్ కలాం ఆజాద్ గారు. ఈయన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి. మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్, టిటి కృష్ణమాచారి. 1899లో జన్మించారు, 1974లో మరణించారు.
ఈయన తమిళనాడులో పుట్టారు. రాజ్యాంగ రచనా సంస్థ సభ్యుడు. ఈయన మన భారత స్వాతంత్రం పొందిన మొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశారు కేంద్ర క్యాబినెట్లో. భారతదేశ రాజ్యాంగ రచనకు రూపం ఏంటిది అంటే, మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మన దేశం అసలు పరిస్థితి ఎలా ఉంది, అసలు మనం ఎందుకు రచించాలని కోరుకున్నాం. మతపరంగా విభజన జరిగింది. పాకిస్తాన్ని మన నుంచి విడదీశారు. మత విభజన అనేది జరిగింది. అప్పుడు అనిశ్చితి ఏర్పడింది. స్వదేశీ సంస్థానాల విలీనం అంశాలు. కొన్ని స్వదేశీ సంస్థానాలు మన దేశంలో కలవటానికి ఇష్టపడలేదు కదా, అది కూడా మనకు ఒక హెడేక్. పరాయి పాలన వ్యతిరేకతతో పాటు పునర్జీవింప చేయడానికి కృషి చేయటం. మన బ్రిటిషర్స్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఇండియాలో కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, అలాంటి పరిస్థితులు మళ్ళీ పునర్జీవింప చేయడానికి కృషి చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, 1928లో ఎవరు రాజ్యాంగాన్ని ప్రస్తావించారు? మోతీలాల్ నెహ్రూ గారు ఇండియన్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగాన్ని రచించుకుందామని ప్రస్తావించారు. అయితే మోతీలాల్ నెహ్రూ గారితో పాటు 8 మంది సభ్యులు కూడా ఉన్నారు. ఇది మ్యాచింగ్ టైప్ ఇచ్చాను. 1931లో రాజ్యాంగ రచన తీర్మానం జరిగింది. ఫస్ట్ ప్రస్తావించింది 1928 మోతీలాల్ నెహ్రూ గారు. రాజ్యాంగం గురించి రచన చేయాలని ఒక తీర్మానం జరిపింది 1931లో. 1935లో వలస చట్టాల నుండి అనేక సంస్థాగత వివరాలు విధానాలను స్వీకరించారు. అంటే మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా వేరే వాళ్ళ పరాయి పాలనలో ఇబ్బంది పడి వాళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకొని ఏ విధంగా వాళ్ళ యొక్క దేశాన్ని డెవలప్ చేసుకున్నారు, వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు గవర్నమెంట్ నడపడానికి అనే అనేక అంశాలను కూడా వీరు చర్చించి నేర్చుకున్నారన్నమాట. ఫ్రెంచ్ వారి నుండి మనం ఏం నేర్చుకున్నామంటే విప్లవ ఆదర్శాలను, బ్రిటన్ నుండి పార్లమెంటరీ వ్యవస్థ, అమెరికా నుండి హక్కులను, రష్యా నుండి సామ్యవాద విప్లవం నేర్చుకున్నాము. అయితే ఈ రాజ్యాంగ పత్రం రాయడానికి రాజ్యాంగ పరిషత్ ఎన్నికైన ప్రతినిధుల సభ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు లేరు. కొంతమంది వ్యక్తులను ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న వ్యక్తుల ద్వారానే మనకి రాజ్యాంగ రచన అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1946లో. మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగింది. అయితే అప్పుడు భారత్ పాకిస్తాన్ల గురించి చర్చ వచ్చినప్పుడు భారత్ మరియు పాకిస్తాన్ రెండు కూడా విడిగా చీలిపోయాయి. ఎంతమంది రాజ్యాంగ రచనలో పాల్గొన్నారు? అది ఎప్పుడు ఆమోదం పొందింది? అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఈ రాజ్యాంగ రచనకి 299 మంది పాల్గొన్నారు. 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అందుకని మనం ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన 1884లో జన్మించారు బీహార్లో. 1963లో మరణించారు. ఈయన రాజ్యాంగ సభ అధ్యక్షుడు. రాజ్యాంగ సభ ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. దాన్ని రాజ్యాంగ సభ అంటారు. దీనికి అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన ఒక న్యాయవాది. చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియాకు 3 సార్లు అధ్యక్షత వహించారు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ద్రౌపది ముర్ము. జైపాల్ సింగ్ 1903లో జన్మించారు జార్ఖండ్లో. 1970లో మరణించారు. ఆదివాసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈయన. ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షుడు. తర్వాత జార్ఖండ్ పార్టీని కూడా స్థాపించారు. హెచ్సి ముఖర్జీ 1887లో జన్మించారు.
1956లో మరణించారు. ఈయన రాజ్యాంగ సభ వైస్ చైర్మన్. అధ్యక్షుడు ఇందాక మనం ఎవరిని చెప్పుకున్నాం, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కదా. అయితే దానికి వైస్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే హెచ్సి ముఖర్జీ. ఈయన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, బెంగాల్ శాసనసభ సభ్యుడు, పశ్చిమ బెంగాల్కి గవర్నర్గా కూడా పనిచేశారు. జి దుర్గాబాయి దేశ్ముఖ్ 1909లో జన్మించారు. 1981లో మరణించారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈమె కూడా ఒక న్యాయవాది. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్గా పనిచేశారు. బల్దేవ్ సింగ్ 1901 నుండి 1961. ఈయన హర్యానాలో జన్మించారు. పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీని స్థాపించారు. రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంపై ఆధిపత్యం వహించిన పార్టీ ఏంటిది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ తత్వం యొక్క అర్థం ఏంటి? నాయకుల అభిప్రాయాలను చదవటం ద్వారా, ఆ చదివింది అర్థం చేసుకోవటం ద్వారా ఈ రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవచ్చని. గాంధీ. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఎక్కడ కూడా గాంధీ గారికి ప్రస్తావన రాలేదు కదా. అయితే ఈయన ఏం చేశారంటే రాజ్యాంగ సభలో ఈయన సభ్యుడు కాదు, కానీ 1931లో యంగ్ ఇండియా పత్రికలో పేర్కొన్నారు రాజ్యాంగం గురించి. నెక్స్ట్ కేఎం మున్షి 1877 నుండి 1971 గుజరాత్లో జన్మించారు. స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకులు వీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన మధ్యప్రదేశ్లో జన్మించారు. 1891లో జన్మించి 1956లో మరణించారు. ముసాయిదా కమిటీ అధ్యక్షుడు. ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొదటి న్యాయశాఖ మంత్రి. రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు. సంఘంలో ఉన్న అసమానతలు తొలగించాలని తీవ్రంగా కృషి చేసిన నాయకుడు అన్నమాట. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్లో జన్మించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. 1947 ఆగస్టు 15న నెహ్రూ గారు ప్రసంగాన్ని ఇచ్చారు ఫస్ట్ రాజ్యానికి సంబంధించి. జవహర్లాల్ నెహ్రూ 1889లో జన్మించి 1964లో మరణించారు. ఉత్తరప్రదేశ్లో జన్మించారు. మధ్యంతర ప్రభుత్వానికి ప్రధానిగా కూడా పనిచేశారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకి. భారతదేశ మొదటి ప్రధాని. సరోజినీ నాయుడు 1879లో జన్మించారు. 1949లో మరణించారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈమె ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా కూడా పనిచేశారు. సోమనాథ్ లాహిరి 1901లో జన్మించి 1984లో మరణించారు. ఈయన వెస్ట్ బెంగాల్లో పుట్టారు. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సోమనాథ్ లాహిరి అనే అతను. ఈయన వెస్ట్ బెంగాల్ శాసనసభ సభ్యులుగా కూడా పనిచేశారు. రాజ్యాంగ పీఠిక. పీఠిక అనేది మనకి రాజ్యాంగానికి ఒక గుండె లాంటిది. దీంట్లో ఏమున్నాయంటే మార్గనిర్దేశాలు, పోరాట విలువలు, అధికారాలు మొత్తం ఉన్నాయి. ఈ పీఠికకు అమెరికా రాజ్యాంగం ప్రేరణగా తీసుకొని రచించారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికల యొక్క లెసన్. ఎన్నికల ప్రాథమిక ఉద్దేశం ఏంటి? అప్రజాస్వామ్య ఎన్నికల నుంచి ప్రజాస్వామ్య ఎన్నికలను వేరు చేసి చూపడమే ఎన్నికల ప్రధాన ఉద్దేశం. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడే పరిపాలకులు కదా, రాచరికం అనేది ఉండదు, నియంతృత్వం అనేది ఉండదన్నమాట. ఎన్నికల సంఘం యొక్క పాత్ర. ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరిగేలా చూడడమే ఎన్నికల సంఘం యొక్క పాత్ర. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చౌదరి దేవిలాల్ న్యాయం కోసం పోరాటం చేశారు. చౌదరి దేవిలాల్ గారు.
లోక్దల్ పార్టీ స్థాపకులు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలలో అధికార మెజార్టీ పొందిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఓటర్లు ఎటువంటి వారిని నాయకునిగా ఎన్నుకుంటారు? ఏ పార్టీ విధానాలు ప్రభుత్వాన్ని శాసనాలు చేయడాన్ని నిర్దేశిస్తాయో ఆ పార్టీని ఎన్నుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకోగలిగే వారిని మాత్రమే ఎలక్షన్స్లో గెలిపిస్తారు. అయితే ఈ ఎన్నిక అనేది ప్రజాస్వామిక ఎన్నిక కావచ్చు, అప్రజాస్వామ్య ఎన్నిక కావచ్చు. ప్రజాస్వామిక ఎన్నిక అనేది ఎలా ఉంటుందంటే ఒక ఓటుకి ఒక విలువ మాత్రమే ఉంటుంది. అంటే ఒక ఓటుకి సమాన విలువ ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ వేశారు తక్కువ వేశారు అట్లా ఏముండదు. ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అట్లా ఏముండదు. ఎవరు వేసినా అదే విలువ ఉంటుంది. ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్య ఎన్నికలో. నిర్ణీత కాల వ్యవధిలో ఉండాలి. స్వేచ్ఛగా న్యాయబద్ధంగా అనేవి ఎన్నికలు జరగాలి దేంట్లో ప్రజాస్వామ్య ఎన్నికలో. కానీ అప్రజాస్వామిక లేదా ఇతర ఎన్నికలు ఎలా ఉంటాయంటే ఆ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడేవారు అధికారాన్ని వారే కొనసాగించాలని అధికార దాహంతో ఉండాలి తప్ప ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించడానికి కూడా వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి కూడా టైం పట్టింది. భారతదేశ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎన్నికలు అనేది జరుగుతాయి. లోక్సభ లేదా విధానసభలో మొత్తం సభ్యుల సంఖ్య 543. టోటల్ అయితే 545. 543 మంది వ్యక్తులకి మనకి ఎలక్షన్స్ అనేవి జరుపుకుంటాం. ఎవరు నియమిస్తారు, ఎవరిని నియమిస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని సాధారణ ఎన్నికలను కూడా అంటారు. ఈ భారతదేశ ఎన్నికలు అనేవి ప్రాంత ఆధారిత ప్రాతినిధ్య వ్యవస్థ. అంటే ఒక భూభాగంలో నివసించే జనాభాను బట్టి వాటిని నియోజకవర్గాలుగా డివైడ్ చేసి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగిద్ది? కొన్ని సందర్భాలలో సభ్యుడు మరణించటం వలన లేదా రాజీనామా చేయటం వలన ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయటకు ఉప ఎన్నిక అనేది ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు రాష్ట్రాల్లో చూస్తే రాష్ట్రాల్లో శాసనసభ అనేది ఉంటుంది. మనకు వచ్చేసి 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ శాసనసభకు ఎన్నికైన వ్యక్తిని ఎమ్మెల్యే అంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. గ్రామ స్థాయిలో అయితే ఆ గ్రామంలో ఉన్న ప్రాంతాన్ని బట్టి అక్కడ కూడా వాటిని వార్డులుగా డివైడ్ చేస్తారు. అక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నికే ఉంటుంది. 1/3 సీట్స్ మహిళలకు కేటాయించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థిగా మహిళలకు 1/3 రిజర్వేషన్స్ అనేవి కల్పించారు. ఎన్నికల జాబితా అంటే అర్హులైన ఓటర్ల జాబితా. ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకుంటారు ఎలక్షన్ దాంట్లో. అట్లాంటి లిస్టుని ఏమంటామంటే ఎన్నికల జాబితా అని అంటాం. లోక్సభ నియోజకవర్గాలు మొత్తం 543 ఉన్నాయి. జనరల్కి ఎంత కేటాయిస్తారంటే 412, ఎస్సీ వాళ్ళు 84, ఎస్టీ వాళ్ళు 47 కేటాయించే సీట్లు అన్నమాట. అత్యధిక ఎంపీ స్థానాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఏపీకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థానాలు ఎన్ని? 25. అత్యల్పంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రాలు ఏవి? మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం. ఒక్కొక్కటే ఉందన్నమాట అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థానం. గోవాలో అయితే 2 ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో 2 ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుటకు ఆధారంగా ఏ పత్రాలను మనము అక్కడ ఎన్నికల అధికారికి చూపించాల్సి ఉంటుంది? ఓటర్ ఐడి కార్డు లేదా రేషన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్. ఎన్నిక చేసే అభ్యర్థి అంటే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి యొక్క అర్హతల గురించి చూద్దాం. 25 సంవత్సరాలు నిండి ఉండాలి, నేరస్తుడిగా ఉండకూడదు, భారతీయుడై ఉండాలి, నామినేషన్ పత్రాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి, డబ్బుకు సెక్యూరిటీగా డిపాజిట్ చెల్లించాలి,
ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం అన్నమాట, ధృవీకరణ పత్రం అనేది. ఈ ఎలక్షన్స్లో నిల్చున్న వ్యక్తి తను నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎలక్షన్స్ వరకు మినిమం ఒక 2 వారాల గ్యాప్ అనేది ఉంటుంది. ఆ 2 వారాల గ్యాప్లో తను డోర్ టు డోర్ వెళ్ళి తను ఏం చేయబోతున్నాడు అని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ని తనకి ఓటేయమని అడుగుతాడనమాట. టైం పీరియడ్ ఎంత అంటే 2 వీక్స్. ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు తను ఏ విజన్ తోటి వెళ్ళిందంటే 1971లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదంతో ఎన్నికలలో ముందుకెళ్ళినమాట. జయప్రకాష్ నారాయణ గారు ప్రజాస్వామ్యాన్ని నేను కాపాడుతాను, నాకు ఓట్లు వేయండి అన్నారు. 1977 జనతా పార్టీ. వామపక్ష కూటమి 1977 దున్నేవాడిదే భూమి అనే నినాదంతో వెళ్ళారు. ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడండి అని 1983లో ఎలక్షన్స్కి ముందుకెళ్లారు. అయితే ఈ ఎన్నికలకి ఖర్చు విచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చా? లేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి పోటీ చేస్తుంటే తను 25 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేసే వ్యక్తి 10 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. అయితే మనం మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎక్కడ చూసినా కోట్లలోనే డబ్బులు బంగారం అన్నీ బయటపడ్డాయి. మరి ఆ డబ్బులు ఏమైనట్టు, ఎడిపోయినట్టు? ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర శక్తివంతమైన సంస్థ. దీంట్లో ఎవరూ కూడా జోక్యం చేసుకోవడానికి లేదు. ఎటువంటి నిర్ణయాన్నైనా తనే తీసుకోవచ్చు. ఈ ఎన్నికల సంఘం ఒక అధికారిని మన రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఎన్నికల విధులు నిర్వహించే సమయాలలో ప్రభుత్వ అధికారులు ఉంటారు కదా, అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, వారందరూ కూడా ఆ పర్టికులర్ పీరియడ్ టైంలో ఎన్నికల సంఘ నియంత్రణలోనే ఉంటారు. ప్రభుత్వానికి కాదు, ఎన్నికల సంఘ నియంత్రణలో ఉంటారు. ఓటింగ్ సరళి ద్వారా అంచనా వేస్తారన్నమాట. ఎలక్షన్ రిజల్ట్. అధికార పార్టీలు ఓడిపోతూనే ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసింది ప్రజలకు నచ్చకపోవచ్చు, వారి యొక్క విధానాలు నచ్చకపోవచ్చు, లేదా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంకొంచెం మెరుగైన జాబితాటి ముందుకు వచ్చారనుకోండి, కొత్త వారిని ఇన్వైట్ చేస్తారు. సగం మంది ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఎన్నికలలో బాగా ఖర్చు పెట్టిన వారు కూడా ఓడిపోతారు. ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఓడిపోయిన పార్టీలు సాధారణంగా అంగీకరిస్తాయి. ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 25.